జగిత్యాల పట్టణంలోని రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి సందర్శన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. గురువారం రోజున స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, మేల్ ఫీమేల్ వార్డు, సిటీ స్కానింగ్ రూమ్, ఎక్స్రే, క్యాన్సర్ రోగుల చికిత్స కేంద్రాన్ని, వయోవృద్ధుల ఫిజియోథెరపీ సేవా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తొలగించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు, ఆర్ఎంఓ రాజేంద్ర ప్రసాద్, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. సైట్ ప్రాబ్లమా నెట్ ప్రాబ్లమా? మొమెంటం నెట్ వస్తుంది. పక్కన గూగుల్ ఓపెన్ చేయండి. ఫ్రీ సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ డీటెయిల్స్ తీసుకోండి. తర్వాత నేను చూస్తాను. సైట్ డీటెయిల్స్ రూల్ క్వశ్చన్ ప్రకారం మనం టూన్కో ఎంత చార్జెస్ పెట్టవలసి ఉంటుంది. ఫుడ్ డైరెక్ట్ మీరు ముందు చెప్పేసి వస్తారు, దానికి వచ్చేస్తారు. అపాయింట్మెంట్ అనేది తీసుకోవాల్సిన దానికి వస్తారు. ఇష్యూ ఏమి వచ్చింది? 2 రోజులకు వస్తారు. రోజు వస్తారు. ఇంకా చేయించుకోవడం చెప్పలేదు. నేను రిపోర్ట్ తీసుకురామన్నాను. రిపోర్ట్ వర్షం పడితే అక్కడ నేను మంచిగా వచ్చి అక్కడి నుంచి దోమ వస్తే ఇక్కడ పేషెంట్ ఉంటారు, అక్కడే దోమ ఉంటే ఇక్కడే కంటిన్యూ అవుతూ ఉంటుంది. శానిటరీస్ ఇన్ఛార్జ్ అవుతుంది. మార్నింగ్ వచ్చేసి అన్నీ కూడా చూడాలి. అది ఇక్కడ మాట్లాడడం బాగుంది. ఇప్పుడు ఈ పేషెంట్ ఉంటాడు కదా, దేవరాల రంగమణి అని ఉంది కదా, ఆమెకి ఎన్ని సైకిల్ అయ్యి క్లోజ్ అయిపోయిందా, లేదా కంటిన్యూ అవుతుందా, డీటెయిల్స్ క్లోజ్ అయింది. నాకు పర్సనల్ కండిషన్స్ ఏంటి, డాక్టర్స్ ఎలా ఉన్నారు, పేషెంట్లు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయి, పేషెంట్ ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి జనరల్గా చూసి వెళ్దామని వచ్చాను. సో కొన్ని సజెషన్స్ అవి ఉన్నాయి. సజెషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు రెగ్యులర్లీ విజిట్ చేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకొద్దిగా మంచిగా అండ్ అందరూ ఎవరైతే